ఫేస్బుక్లో కానీ ఇట్లాంటి సోషల్ మీడియాలో బోల్డ్ మంది బోల్డ్ ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, కొడతాం, గట్టి కొడతాం. పాన్ ఇండియా రేంజ్లో ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, కృష్ణా జిల్లా వాసి, మచిలీపట్నం యొక్క మొనగాడు, పాతరావున్నపేట పోటుగాడు, మారుతి అనే మార్క్ మీకు చూపించకపోతే అప్పుడు అడగండి. శిఖరంగా అది కష్టపడి పైకి వచ్చాడండి. మేమెవ్వరం సహాయం చేసింది లేదు, వాడి కష్టమే వాడిదే పైకి వచ్చాడు. సినిమాల్లోకి వెళ్ళాక కూడా అందరూ వాడి కోసం వచ్చిన వాళ్ళే కానీ ఈడు వెళ్ళి నాకు ఇది కావాలని అడగల. ఆవేళ నేను ప్రభాస్ గారిని కలిశారు, వెళ్తే వచ్చారు ఇలాగే చేతులు పట్టుకుని, అమ్మా ఇలాంటి మంచి కొడుకును కన్నారమ్మా, చాలా మంచి మనిషి మారుతి అని ఆయన నోటితో ఆయన అన్నారు నా దగ్గర. మారుతి గారు చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేసిన కష్టం, అరటిపళ్ళు అమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ రాత్రి 1 గంట దాకా ఒక సినిమా థియేటర్ దగ్గర పళ్ళు అమ్ముకొని ఆ కుటుంబాన్ని అలా పైకి తీసుకొచ్చి పిల్లల్ని ఒక వృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళకు దారి చేసి ఆయన బతికినంత వరకు కూడా కష్టపడుతూనే బతికాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనంద్ని. ఈరోజు ఒక విశిష్టమైన దర్శకుడు, ఒక కొత్త ఒరవడిని సృష్టించిన దర్శకుడు. సో ఆయన ఎవరో కాదు, దాసరి మారుతి. సో మనమందరం మారుతి గారు అని చెప్తూ ఉంటాం. ఆయన ఈ మచిలీపట్నం వాసి అనమాట. సో ఆయన సినిమాలు చూసుకుంటే దాదాపు 2012లో 13లో వచ్చిన సినిమాలు ఏదైతే ఈ రోజుల్లో ఉందో, తర్వాత బస్ స్టాప్ ఉందో, ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం ఉందో, సో ఈ సినిమాలన్నీ కూడా ఎంత సూపర్ డూపర్ హిట్ అయినాయో మాకు తెలుసు. ఆ తర్వాత వచ్చిన మహానుభావుడు అని, ఆ తర్వాత వచ్చిన కొత్త జంట అని, బాబు బంగారం అని, ఆ తర్వాత పక్కా కమర్షియల్ అని, ఈ విధంగా ఎన్నో సినిమాలు మనందరికీ తెలుసు. ప్రతిరోజు పండగే ఇలాంటి సినిమాలతో ఒక కొత్త ఒరవడి సృష్టించి ఒక కొత్తగా దర్శకుడు మనందరికి తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. సో ఆయనే అనమాట మారుతి గారు. ఇప్పటి వరకు ఒక లెక్క అయితే, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఇప్పుడు రాబోతున్నారు పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ గారితో తీస్తున్నటువంటి చిత్రం ది రాజా సాబ్ అనే చిత్రంతో కొత్తగా వస్తున్నారన్నమాట ఇప్పుడు. సో ఇది మారుతి గారి డైరెక్టర్ కెపాసిటీ అనేది ఈ సినిమా చూపించబోతుంది పాన్ ఇండియా స్థాయి లెవెల్లో. సో అలాంటి దర్శకుడి ఇంటికి మనం ఈరోజు రావడం జరిగింది. సో మరికొన్ని విషయాలు అనేవి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ అమ్మగారి మాటల్లో కానీ మనం విందాం. సో వెళ్దాం పదండి. సో మీ ఊరు మారుతి, డైరెక్టర్ మారుతి గారు మీ సన్నిహితుడు గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మంచి పర్సన్. మామూలుగా మనిషిని నమ్మారంటే అది చాలా ఇదిగా చూస్తారు. బాగా కష్టజీవి, ఫ్యూచర్ బాగా ఆలోచించే వ్యక్తి, ఫ్యామిలీకి బాగా. సో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మీతో ఎలా ఉంటారు? చాలా క్లోజ్గా ఉంటారు. పర్సనల్గానే వాళ్ళ కార్లో కూడా మేము తిప్పుతుంటారు. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన లేని అసలు బందరితే కారే తీరు అసలు. ఆయన అంత ఇదిగా చూస్తారు ఆయన ఫ్రెండ్ కూడా. సో ఆయన చిన్నప్పటి నుంచి చదువుకుంటుంది ఇక్కడేనండి? బందరం మన వెంకటేశ్వర థియేటర్ ఆపోజిట్లో జార్జ్ గన్ స్కూల్ దాంట్లో చదివారు. తర్వాత వేరే కాలేజీ చదివారు. మీరంతా చిన్ననాటి నుంచి? నేను ఈ మధ్య ఒక 10 ఏళ్ళ మట్టి నేను అయినా సరే 10 ఏళ్ళ పెట్టినా సరే అందరు ఇది చేసి నాకు కొంచెం విలువ ఇస్తారు. అది 10 ఏళ్ళ బాగుంటారు. 10 ఏళ్ళ కింద వెనకాల వచ్చినా కొంచెం ఫస్ట్ నుంచి ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. సో చూస్తుంటారు కదా ఆయన సినిమాలు? అబ్బో మానవులతో మనం చూడబోతే అట్లా. మీకు బాగా నచ్చిన సినిమాలు అంటే ఏం చెప్తారు? బలి మగాడు. ఏ సినిమా చూసుకున్నా సరే చాలా చక్కగా అసలు మనం ఎక్కడెక్కడో వర్క్ చేసి ఒక సాయంత్రానికి ఒక సినిమా చూస్తే కడుపబ్బా నవ్వుకునే విధంగా సినిమాలు తీయటం మామూలు విషయంగా. అసలు ఆ సినిమాలో కూడా కష్టాలు ఉంటాయి. ఇంకేం చూస్తాం, ఇదే కష్టాలు అదే కష్టాలు ఉంటాయి. మళ్ళీ చూడలేంగా మనం ఈ బయటికి మర్చిపోవాలంటే కొంచెం ఫ్యామిలీ ఉంటే ఈ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మర్చిపోతాం ఆ 2 గంటలైనా సరే. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అవుతున్నారన్నమాట.
మీ ఫ్రెండ్. ఫ్రెండ్గా బ్రదర్ సో బ్రదర్ మీ ఫ్రెండ్ ఏదైనా సరే పాన్ ఇండియా డైరెక్టర్ అవుతున్నారు. అది ఎవరితోనే కాదు, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారితో. సో ఆ సినిమా ఎలా ఉంటుందని అనుకుంటున్నారు మీరు? అంచనాలో ఈలో అంచనా వేయలేరు. ఈలో అన్ప్రెడిక్టబుల్ అంట, ఊహించిన విధంగా ఉంటుందంట ఆ సినిమా. ఎందుకంటే 2 రోజులు నేను షూటింగ్కి వెళ్ళి వచ్చాను. ఆ లొకేషన్ కానీ అవి కానీ చూస్తే చూసారు, నాకే భయం వేసింది. షూటింగ్ కూడా చూడటం జరిగిందంట. చాలా భయం వేసింది. అంత లొకేషన్ ఆ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఏదైతే చూస్తున్నామో దాసరి నివాసం ఉంది పక్కన, అదేనమాట హౌస్. సో పక్కనే టెంపుల్ ఉందన్నమాట, రామ మందిరం ఉంది. సో రామ మందిరంలో ఉన్నటువంటి పూజారి గారు మనతో పాటు ఉన్నారు. పూజారి గారికి బాగా తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసి, ఎందుకంటే పక్కనే కాబట్టి ఇల్లు. సో ఆయన మాటలో కొన్ని విందాం. సార్ నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు నాగేశ్వర శర్మ. నాగేశ్వర శర్మ. ఇప్పుడు చిన్ననాటి నుంచి మారుతి గారు ఇక్కడేనండి పెరిగింది. సో మీరు కూడా ఈ చిన్ననాటి నుంచి ఇక్కడే ఉంటారు. సో ఎలాంటి అనుబంధం ఉంది ఆయనతో? మారుతి గారు చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేసిన కష్టం, అరటిపళ్ళు అమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ రాత్రి 1 గంట దాకా ఒక సినిమా థియేటర్ దగ్గర పళ్ళు అమ్ముకొని ఆ కుటుంబాన్ని అలా పైకి తీసుకొచ్చి పిల్లల్ని ఒక వృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళకు ఒక దారి చేసి ఆయన బతికినంత వరకు కూడా కష్టపడుతూనే బతికాడు. ఎవరు? మారుతి గారు నాన్నగారు. ఆ పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని ఆ రాముల వారికి ఎప్పుడు కూడా నమస్కారం చేసుకుంటూ ఆయన అలా జీవించేసేవాడు. ఏమండి ఎక్కడికన్నా వెళ్ళొచ్చుగా అంటే, నాకెందుకు, పక్కన మా రాముడు ఉన్నాడు కదా, ఇంకా నేను వేరే పుణ్యక్షేత్రాలకు ఎందుకు, నా పక్కన నా రామయ్య ఉన్నాడు, ఆయనే నన్ను కాపాడుతాడు అని చెప్పి అలా ఆయన జీవితాన్ని పంచుకున్నాడు. ఇప్పుడు ఆయన ఉన్నారా, కాలం చేశారండి? వాళ్ళు 1 సంవత్సరం కిందట కాలం చేశారు. పిల్లలు కూడా ఆ నాన్నగారికి ఎలా చేయాలో అంత వైభవంగా కూడా ఆ కార్యక్రమాలని దిగ్విజయంగా చేశారు. నిజంగా ఆయన ఎంత కష్టపడి పెంచాడో అంత వాళ్ళ కొడుకులు రుణం తీర్చుకున్నారు. సో మారుతి గారి ఆ ఎదుగుదలని ఆయన చూశారన్నమాట. అంతే, ఆయనే చెప్తాడు మారుతి గారే, మా నాన్న ఎంతో కష్టపడి థియేటర్ దగ్గర అరటిపళ్ళు అమ్మి మమ్మల్ని ఇంత పైకి తీసుకొచ్చారు. ఆయనే చెప్తాడు, ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక టైంలో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, టీవీ అనౌన్స్మెంట్ చేశాడు ఆయన. కానీ ఆయనకు పుట్టిన పిల్లలు చాలా అదృష్టవంతులు, గొప్పవాళ్ళు. ఎంతమంది అండి వాళ్ళు? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. 2 అమ్మాయిలు. అంటే ఇక్కడ ఎవరు ఉంటారండి? మారుతి గారు అమ్మగారు ఉన్నారు, ఆయన లేరు, కాలం చేశారు కాబట్టి. ఇంకో అబ్బాయి దాసరి ట్రావెలర్స్, చిన్న కొడుకు సతీష్ అని ఆయన ఈ ట్రావెలర్స్ నడుపుకుంటాడు. ప్లస్ మచిలీపట్నం పరిస్థితి హైదరాబాద్. సరే, అది సంగతి. సో అలా అయితే నిజంగా మీరైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, గర్వంగా? చాలా గర్వంగా ఫీల్. ఎందుకంటే మీ కళ్ళ ముందు చూశారు, వాళ్ళ నాన్నగారు ఏ విధంగా కష్టపడి పెంచారు చూశారు, మారుతి గారు ఎదుగుదల మీరు చూశారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తుంటారు. ఖచ్చితంగా లోపల దేవుడి దర్శనం లేనిదే ఆయన బయటకు వెళ్ళడం. నిజంగా ఆయన అంత కష్టపడి అరటి పళ్ళు అమ్మటం అంటే మామూలు విషయం కాదు. బండి మీద అంత కష్టపడి రాత్రి 1 గంట దాకా ఆ అరటి పళ్ళు అమ్మి, ఎంత కష్టం ఉన్నా సార్, నా పక్కనే రాముడు ఉన్నాడు కదా, నాకు దేవుడు ఉన్నాడు కదా, నాకేంటి అని చెప్పేసి ఆ విధంగా పెంచడం. ఆ తర్వాత వాళ్ళ మారుతి గారు ఎదుగుదల అనేది ఆ విధంగా ఉండటం. సో అదంతా చూడటం జరిగిందనమాట ఇది. సో నిజంగా చెప్తుంటే పూజారి గారు మనకి ఒక రకమైన భావోద్వేగం అనేది వస్తుంది. సరే, వాళ్ళ అమ్మగారి మాటలో కూడా మనం విందాం. సో పక్కన వాటిల్లో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒక విశిష్ట దర్శకుడు, ఒక కొత్త కోణంలో చూపించేసినటువంటి దర్శకుడు మారుతి గారు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో నిజంగా మారుతి గారి ఎదుగుదలని వాళ్ళ అమ్మగారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, కొడుకు పట్ల ఆ ఇష్టం ఎలా ఉందని చెప్పి ఆ మాటలోనే మనం విందాం. అమ్మా నమస్కారం. అమ్మ, మీ పేరమ్మా? నా పేరు కృష్ణ అండి. కృష్ణ అంటే పేరు చాలా ఉందిలేండి, షార్ట్ కట్లో కృష్ణ అండి. కృష్ణ, దాసరి నాగలక్ష్మి కృష్ణాంజనేయం అండి నా పేరు. మా వారి పేరు కుచాలరావు గారు, వన్ కుచాలరావు గారు. మీకు ఎంతమంది సంతానం? 3 అండి. అమ్మాయి ముందు రూప, అల్లుడు గారు రవి గారు, 2 మనవాళ్ళు, మనోజు, అవినాష్. అవినాష్ కూడా ఇప్పుడు సినిమాలోకి వస్తున్నాడు, వాడితో తీస్తున్నాడు బాబు సినిమాలు, చిన్నాడు.
పెద్దోడేమో కెనడాలో జాబ్ చేస్తాడు. అమ్మాయి పిల్లలు. మారుతి గారికి మీ అబ్బాయిలమ్మ? నాకు 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిల్లో మారుతి గారు పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి సతీష్. సో నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అని అడిగినప్పుడు అమ్మగారు ఒక ఇంత భావోద్వేగానికి లోనయ్యారనమాట. అంటే వాళ్ళ అమ్మాయి వచ్చేసి రూప, పెద్ద అమ్మాయి అనమాట. ఆమె చనిపోవడం జరిగింది. సో ఒకసారి ఆమెకి గుర్తొచ్చి ఆ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయనమాట. నిజంగా ఆమె సెన్సిటివిటీని మనకి తెలుస్తుందనమాట. అమ్మ, ఇప్పుడు మారుతి గారు చిన్నప్పుడు ఎలా ఉండేవారు? చిన్నప్పుడు చాలా బాగుండేవాడండి. చక్కగా యాక్టివ్గా తిరిగేవాడు, బాగా అందరితో సంతోషంగా ఉండేవాడు, ఫ్రెండ్స్తో తిరిగేవాడు, అన్నీ చేసేవాడు అన్నమాట. ఎంత అల్లరి చేసినా అంత మంచి చేసేవాడు. అల్లరి చేసేవాడు, అందరినీ ఓడికలు ఇచ్చేవాడు, ఆడిచ్చేవాడు. చాలా యాక్టివ్గా ఉండేవాడు అండి ఆయన. చిన్న ఆయన కన్నా, చిన్న అబ్బాయి కన్నా పెద్ద అబ్బాయి యాక్టివ్గా ఉండేవాడు. మంచి మనిషి అని చెప్పుకోవచ్చు. చాలా మంచి మనిషి అండి. ఒకళ్ళని అంటాం కానీ, ఒక ఇది కానీ, ఒక చెడ్డ మాట అన్నోటం రాదు. ఇప్పటికీ కూడా చాలా కరెక్ట్గా మాట్లాడతాడు. అది మాకు మొదటగా పూజారి గారిని అడిగినప్పుడు కింద రామ మందిరం దగ్గర ఆయన చెప్పారు, వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడి పెంచారు. కష్టపడి పెంచిన దానికి ప్రతిఫలంగా వాళ్ళ కొడుకులు కూడా ఆయన చనిపోయిన తర్వాత, ఆయన చనిపో వరకు కూడా ఎంతో చక్కగా చూస్తున్నారు. చాలా బాగా చూశారండి, చాలా బాగా చూశాడు అబ్బాయి అండి. మాకు నా 2 కొడుకులు కూడా చాలా మంచోళ్ళు. నా పెద్ద కొడుకు అసలు మాకు ఇంత కష్టం లేకుండా వాళ్ళ నాన్నగారిని కనీసం ఒక 25 ఏళ్ల మట్టి వ్యాపారం కూడా మానిపించేశాడండి. అరటిపళ్ళు అమ్మేవాడు ఆయన రాధికా దగ్గర, రాధికా థియేటర్ దగ్గర అమ్మేవాడు, అరటిపళ్ళు వ్యాపారం చేసేవాడు. మాకు పొలాలు అవి ఉండేయండి. నేను మా తాతగారింటికాడ నుంచి, నా మేనమామేనండి ఆయన. ఇక్కడికి వచ్చేసాము. వచ్చినప్పుడు పెద్దగా చదువుకోలేదు మామయ్య, అందుకనే అరటిపళ్ళు వ్యాపారంగా పెట్టుకుని చేసుకునేవాడు. పిల్లలు కూడా బాగా ఇదిగా ఉన్న పిల్లల్ని బాగా పెంచుకున్నాడండి. కానీ వాళ్ళ నాన్నకి చేశారండి. నాకు కూడా చాలా బాగా విరిగినంత చేశాడండి మా అబ్బాయి. 25 ఏళ్ల మట్టి మమ్మల్ని కష్టపడినా, ఇప్పటికీ కష్టపడే పని లేదండి. వాళ్ళ నాన్న కష్టపడకుండా పెంచాడండి 25 సంవత్సరాలు. తను వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళాడు. అక్క వెళ్ళింది, అక్కకి పెళ్లి చేసి పంపించాం. అక్క తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయాక అక్కడ అల్లు అరవింద్ గారు, బన్నీ అది కస్తి పరిచయం అయ్యారు. ఆయన మాకు కొంచెం దూరపు చుట్టాలు. అల్లు అరవింద్ గారు బాగా కొంచెం చుట్టాలు. అరవింద్ గారు మీకు దూరపు చుట్టాలు అన్నమాట. వాళ్ళ ఆవిడ గారు మాకు బంధువులు. ఇక్కడే విజయవాడ వాళ్ళది, విజయవాడ అన్నమాట. మాకు చుట్టాలు, బంధువులు. ఏదన్నా కానీ ఈడు వర్క్ నచ్చింది అల్లు అరవింద్ గారికి. ఈడు చేయటం కానీ, ఇది కానీ బాగా ఆర్ట్ వేసేవాడు అండి. అసలు మనిషిని అట్లా వేసేసేవాడు. ఆర్ట్ బాగా వేసేవాడు. ఇక్కడ ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నాడు రా అని చెప్పి మీకు అనిపించిందా? అసలు సినిమాల్లోకి వెళ్ళిపోతున్నాడు ఏంటి? సినిమా అసలు ఉద్దేశం లేదండి మాకు. ఇక్కడ తమ్ముడు ఆర్టీ ఆఫీస్లో లైసెన్స్లో ఇప్పించేవాడండి మా తమ్ముడు. ఇప్పుడు నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికాడ. 2 పిల్లలు మామయ్య దగ్గరే ఉండేవాళ్ళు. ఉండగా డిగ్రీ అయిపోయింది పెద్ద అబ్బాయిది. డిగ్రీ అయిపోయాక సరే ఆర్ట్ బాగా వేసేవాడు. ఆర్ట్ బాగా వేసేవాడు కదా, ఇక అక్కడ ఏమన్నా చూసుకుందామన్న ఉద్దేశంలో మా అల్లుడు గారు కూడా తీసుకెళ్ళిపోయాడు అమ్మాయిను. తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ అట్టి పెట్టుకుంటే నిదానంగా వాడే పరిచయం అయ్యాడు. చాలామందికి ఎవరు పరిచయం చేసింది కాదు, ఎవరు ఇది సహాయం చేసింది కాదు. వాడు వచ్చాడండి. ఆర్ట్ వేయటంలో కానీ, మాట మంచి కానీ అన్నీ కూడా. ఇక్కడ రాముల వారికి ఎంత సేవ చేసి వెళ్ళాడో, అక్కడికి వెళ్ళాక ఆ రాముల వారు అంత కాపాడాడండి. ఇక్కడ రేత్రి గోడలు పడగొట్టేసి దేవుణ్ణి చెయ్యాలని దేవుణ్ణి నిలబెట్టాక వెళ్ళాడండి. గుడి కట్టాక దేవుణ్ణి నిలబెట్టాక ఇక్కడి నుంచి వెళ్ళాడు. స్నేహితులందరినీ పోగు చేసుకునేవాడు. ఇంత పులిహార పాటలన్నీ చేసి వాళ్ళకి పెట్టి వాళ్ళకి కూర్చోబెట్టుకుని దేవుడికి సేవ చేశాడు అన్నమాట. రాళ్ళు మోసాడు, మట్టి మోసాడు. స్థలం కొద్దిగా ఇచ్చాను నేను దేవుడికి కూడా తిరగటానికి లేదని. ఈ స్థలం గల్లోళ్ళే ఇచ్చారంట.
ఇస్తే చాలటం లేదంటే నేను కొంత ఒక 7 గజాలు ఇచ్చాను దేవుడికి. ఇస్తే ఇప్పుడు చుట్టూ తిరుగుతా అనుకున్నాను అనమాట. లోన రాముడిని నిలబెట్టాక అప్పుడు హైదరాబాద్ వెళ్ళాడండి. ఈ రోజుకి కూడా రాముల వారికి బట్టలు పంపిస్తాడు. ఈ రోజుకి కూడా ఆయన బట్టల కళ్యాణం రోజున ఆయన బట్టలే కట్టాలి. అదృష్టం అది, అందరికీ సాధ్యం కాదు కదా. అది అంత నమ్మకం అండి రాముల వారు అంటే మాకు. ఆయన పక్కన ఉన్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. చిన్నప్పుడు చదవటం ఎక్కడ చదివారండి? ఇక్కడేనండి, మన ఏ కాలేజీ అయ్యేది, అప్పర్ ప్రైమరీ స్కూల్ అదండి ముందు. తర్వాత డిగ్రీ జార్జి కానేషన్లో చదివాడు. మళ్ళీ జార్జి కానేషన్లో చదువుతున్నప్పుడు అండి ఒక బ్రాహ్మలు ఆయన ఉన్నారు. ఆయన బొమ్మ వేస్తే అప్పుడు ఆయన పెట్టే పేరుతో సహా పిలిచేవాడండి. ఆయన శ్రీరామ భక్త నరసింహ మారుతి అని పిలిచేవాడు. ఆయన ఆ బ్రాహ్మలు ఆయనండి, మొత్తం పేరు పెట్టి పిలిచేవాడు. ఆయన మారుతి అనేవాడు కాదు. ఇప్పుడే గమనించాడన్నమాట ఆయన మారుతి గారిలో ఉన్న టాలెంట్ని గమనించారు. బొమ్మలు వేస్తుంటే ఏం మెచ్చుకుంటాడోనండి. జార్జి కానేషన్లో ఆయన మాస్టర్ బ్రాహ్మలు అంత బాగా. తర్వాత కూడా వచ్చి మామయ్య చనిపోయినప్పుడు వచ్చి పలకరించి వెళ్ళారు. ఆయన బతికే ఉన్నారు. ఇంకా తర్వాత ఏమో హిందూ కాలేజీలో చదివాడండి. మోటార్ సైకిల్కి అది స్టిక్కరింగ్ అది కష్టపడి పైకి వచ్చాడండి. మేమెవ్వరం సహాయం చేసింది లేదు. వాడి కష్టమే వాడిదే పైకి వచ్చాడు. సినిమాల్లోకి వెళ్ళాక కూడా అందరూ వాడి కోసం వచ్చిన వాళ్ళే కానీ ఈడు వెళ్ళి నాకు ఇది కావాలని అడగల. సో ఇప్పుడు మీరు చిన్ననాటి సంగతులన్నీ చెప్పారు. మారుతి గారు ఎలా ఉండేవారు, ఎలా పెరిగారు, పక్కన ఉన్న రామ మందిరంలో ఉన్న రాముడు సేవకి ఎలాగా అతను ఉపయోగపడ్డాడు అందరూ చెప్పారు. మీరు చెప్తూ ఉంటే మీ కళల్లో ఉన్న కొంత భావోద్వేగం అనేది మేము గమనిస్తా ఉన్నాం. కొడుకు ఎదుగుదలని అణువును కూడా అనుభవిస్తున్నారు ఆమె. సో ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఫస్ట్ సినిమా ఈ రోజుల్లో అని సినిమా. సో అక్కడ మీరు సినిమా విషయానికి వస్తే ఏం చెప్తారు? సినిమా విషయం వస్తే అండి, ఆడికి పాపం ముందులో దడిచాడు. ఏంటి చేయగలనా లేదా అనుకున్నాడు. తర్వాత నాకు ధైర్యం చెప్పేవాడండి. నువ్వేం దడమాక మమ్మీ, నేను చేస్తా కదా అనేవాడు. నువ్వేం దడమాక అన్నాడు. అట్లా ఆడి ధైర్యమే, ఆడి మనోధైర్యమే నిలబెట్టిందండి. ఒకళ్ళని హాసించేవాడు కాదు. ఒకళ్ళని రూపాయి విషయంలో కానీ, ఒక సహాయం విషయంలో కానీ తనకు నచ్చింది చేసేవాడు. తనకు నచ్చాలి, ఏదైనా తనకు నచ్చాలి, నచ్చినట్టే చేసేవాడు. మళ్ళీ ఏదన్నా చేస్తే నాకు చెప్పేవాడు. మళ్ళీ నన్ను రోజు డైలీ వీడియోలో నన్ను చూడందే ఆఫీస్కి వెళ్ళడండి. ఈ రోజుకి మీరు నమ్మండి, రోజు వీడియో కాల్ నాతో మాట్లాడిందే. ఎంత బిజీ షూటింగ్ లో ఉన్నా కూడా అమ్మతో మాట్లాడిందే ఆయనకి ఉదయం అవుతూ, అమ్మతో మాట్లాడిందే ఆయనకి రాత్రి పూర్తాం. ఇంతకన్నా ఏం కావాలండి? నిజంగా ఒక కొడుకు ఈ విధంగా అమ్మతో మాట్లాడుతూ మార్నింగ్ ఈవినింగ్ అమ్మని చూడాలి అని చెప్పేసి ఫోను వీడియో కాల్ చేస్తూ అమ్మతో మాట్లాడటం, ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అమ్మగారు కూడా చెప్తున్నారు, మాకు చిన్నప్పటి నుంచి అది మారుతి గారు ఎదుగుదన్నప్పటి నుంచి ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా మాకు చూసుకుంటూ ఉంటారని చెప్పేసి. ఇప్పటికీ కూడా అమ్మని చూసి అన్నం తింటా, అమ్మ ఈ కూర ఇవాళ తింటున్నాను అని చెప్తాడు. నిజంగా మీరు అదృష్టవంతులమ్మా, మీరు అదృష్టవంతులు. మంది షూటింగ్ జరుగుతుంటే మేము షూటింగ్కి వెళ్ళామండి, రాజా సార్ షూటింగ్. దగ్గరగా 1000 మంది షూటింగ్ జరుగుతుంటే లంచ్ టైంలో 1 నిమిషం అని చెప్పి ఫోన్ తీసి ఆంటీతో మాట్లాడి, ఇట్లా నాగరాజు వాళ్ళు వచ్చారు, ఆంజనేయులు వచ్చాడు, అందరినీ నా దగ్గరే ఉన్నారు, వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు, నువ్వు తిన్నావా అని అడిగిన తర్వాత ఆయన కంచంలో చేయి పెట్టాడు. చెప్తాను నాకు కూడా షూటింగ్ అంటే ఆయన ఎంత బిజీగా ఉంటాడో మా కళ్ళతో చూస్తే, ఎన్ని డిపార్ట్మెంట్లని ఆయన కోఆర్డినేట్ చేసుకుంటా అంత టెన్షన్ లో కూడా ఆయన కూర్చున్నప్పుడు మా అమ్మ తిందో లేదో, ఇలా మేము వచ్చాము, వాళ్ళు కూడా నా దగ్గరే ఉన్నారు, నువ్వు తిన్నావా లేదా, టాబ్లెట్ వేసుకున్నావా లేదా, ఎలా ఉన్నావా అని అడిగి ఆయన కంచంలో చేయి పెట్టాడు. ఈసారి నుంచి మీ అబ్బాయి చెప్పండి, మా నా గురించి పట్టించుకోవాక నువ్వు బిజీగా ఉంటావు, నేనంతా బాగానే ఉన్నానని చెప్పండి. అమ్మ ఇప్పుడు ఆ సినిమాలు చూస్తే మీకు బాగా చాలా సినిమాలు చూస్తుంటారు. మీరు మచిలీపట్నం టౌన్లో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ చూస్తుంటారు.
మీకు బాగా నచ్చిన సినిమాలు అంటే ఏం చెప్తారు? మా అబ్బాయి సినిమాలు బాగా చూస్తున్నానండి. మీకు వాటిల్లో బాగా నచ్చిన సినిమా అంటే ఇదే అసలు ఏది నచ్చలేదన్న ఏది నచ్చలేదని చెప్పడానికి లేదు, అన్నీ నచ్చినాయి. అన్నీ నచ్చినాయి. అది వాళ్ళు నేను ఒకటి చెప్తున్నాను, ఆడు మంచి గుణం ఏంటంటే అండి, వాళ్ళ తాతగారి గురించి చాలా మంచి వంశం అండి. దాసర వంశం అంటే మంచి వంశం. వాళ్ళ తాతగారు మంచివాడు, మా మామగారు. వాళ్ళ నాన్నగారు ఇంకా మంచివాడు. ఒక ధర్మం చేయటమే కానీ ఒకళ్ళ దగ్గర ఇచ్చారు. ఆ గుణం వీడికి వచ్చిందండి. వాళ్ళ తాతగారి గుణం వచ్చింది బాగా. ఆయన చూశారు మీరు, ఆ తర్వాత మీ మారుతి మేనమామేనండి నాకు తెలుసా. ఇప్పుడు అదే గుణం మా మారుతికి వచ్చిందండి. సంతోషం. ఇంకా ఒకళ్ళకి పెట్టే గుణం, ఒకళ్ళని చూసే గుణం చాలా బాగా వచ్చిందండి. ఒకళ్ళది వాసించి మనం ఇది చేయకూడదు అన్న గుణమే ఉంటుందండి వాడికి. ఇప్పుడు కొత్త సినిమాతో వస్తున్నారు. సో ఈ రాజా సాబ్ అనే సినిమా ఇది భారతదేశం మొత్తం ఆల్మోస్ట్ చూస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ కాబట్టి ప్రభాస్ గారు. ఈ సినిమా హిట్ అయితే అసలు మారుతి గారు ఎక్కడో ఉంటారు. సరే ఎక్కడ ఉన్నా సరే అమ్మ ప్రేమకి దూరం అవ్వరనుకో, అది వేరే విషయం. సో ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? ఎక్కువగా మీరు సినిమా గురించి అడగటం కరెక్ట్ కాదు, కానీ మీరు కొంత వచ్చాక మనం మాట్లాడాలి. ఇప్పుడు కాదు, మనం వచ్చినవన్నీ బాగుండయి, వాటిలో మనం పేరు పెట్టే పని లేదు. ఈ సినిమా కూడా వచ్చాక మనం సంతోషించాలి. అప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే మాకు ఆనందంగా ఉంటుంది. ఆ వేళ నేను ప్రభాస్ గారిని కలిసారు, వెళ్తే వచ్చారు ఇలాగే చేతులు పట్టుకుని, అమ్మా ఇలాంటి మంచి కొడుకును కన్నారమ్మా, చాలా మంచి మనిషి మారుతి అని ఆయన నోటితో ఆయన అన్నారు నా దగ్గర. మీ మనసు ఉప్పొంగి ఉండదు నాకు తెలిసి. చాలా కూర్చుంటే పాపం ఆయనే వచ్చారు గబగబా. మా అబ్బాయిను ప్రభాస్ గారు వచ్చి మాట్లాడారు. మా మనవరాలు, నా మనవరాలు కూడా చాలా టాలెంట్ ఉందండి. మారుతి గారిని మించిపోయిన టాలెంట్ ఉంది నా మనవరాలకి. మారుతి గారి కూతురండి. ఆమె కూడా బొమ్మలు వేస్తుందండి. అసలు చాలా ఒక 90 బొమ్మలు వేసిందండి. తండ్రి వారసత్వం అంటే 90 బొమ్మలు వేసి మ్యూజియం పెట్టారండి. పెట్టాక అల్లు అరవింద్ గారు వచ్చి ఒక 10 లక్షలు చెక్ కట్టి ఇచ్చేసారండి. నేను వెళ్ళాను, అందరం వెళ్ళాము ఆ ఫంక్షన్కి. ఇచ్చేసి మా ఇంట్లో ఏది బాగుంటుందో నువ్వు పెట్టమ్మా అన్నారు ఆయన. అంతే, ఆయన అడగలే అసలు. అట్లా నా మనవడు కూడా మ్యూజిక్లో అసలు తమన్నా దగ్గర చేస్తున్నాడండి. అసలు తమన్ను చాలా బాగా చేస్తున్నాడండి నా మనవడు. ఇద్దరు కూడా వాళ్ళ నాన్న మించిపోతారండి. చూస్తానికేమో కొంచెం ఏమో తెలవదేమో అన్నట్టు ఉంటారు వాళ్ళు. చాలా తెలివితేటలు ఇద్దరికి మంచి బిడ్డలు పుట్టారండి. వాడికి బిడ్డలు కూడా మంచివాళ్ళు. భార్య చాలా మంచిదండి, బంగారు తల్లి. నిజంగా కోడల్ని మెచ్చుకోవటం అంటే అత్త అది అన్ని విషయాల్లో జరగకపోవచ్చు. బట్ వాళ్ళ మదర్ అయితే మారుతి గారితో పాటు వాళ్ళ కోడల్ని కూడా చాలా బంగారు తల్లి అండి. అసలు బంగారం లాగా చూస్తుంది. ఆవిడకి 10 మంది పనివాళ్ళు ఉంటే తను నాకు చేసి పెడద్దండి. మీరు నమ్ముతారా? అదే అన్ని చోట్ల జరగదు, అది జరగదు, అందరికి జరగదు. అది 10 మంది పనివాళ్ళు ఉండా కూడా అన్నం నాకు పెట్టి నా కంచం ఆమె తీస్తుంది. ఆమె ఎంత మంచి తల్లి అనుకోవాలి, ఆలోచించండి. ఇవి అన్నీ చెప్తుంటే నిజంగా మీరు మంచి తల్లి అని మాకు అర్థమవుతుంది. మీరు మాట్లాడేది ప్రతిదీ కూడా గొప్పగా, ఎవరిని కించపరచకుండా ప్రతి ఒక్కరి గురించి చక్కగా చెప్తున్నాను. నిజంగా చాలా అది అదృష్టం అండి నాది. ఆ అదృష్టం ఒక్క కూతురు లేదని బాధ, కానీ నా అల్లుడు కూడా దేవుడు అంటే అల్లుడు. బిడ్డలను బాగా చూసుకుంటున్నాడు, మమ్మల్ని కూడా బాగా చూస్తాడు ఆయన. అంటే అడగలేదు కానీ అంటే ఏమైందండి మామూలుగా? కరోనాలో అండి. అది ఎంత మందిని లాక్కెళ్ళిందంటే కరోనాలోనే అమ్మాయి. అంతేనండి. అది ఒక అబ్బాయి ఏమో దాసరి ట్రావెల్స్, దాసరి బస్సులు బందర్ నుంచి హైదరాబాద్ వెళ్తాయి. బందర్ నుంచి హైదరాబాద్ చిన్న అబ్బాయి అండి. అక్కడ చేస్తూ మళ్ళీ ఇప్పుడు సినిమాలోనే అన్నయ్య దాసరి ట్రావెల్స్ అనేది సినిమాల్లో కూడా కనబడుతుంటది అప్పుడప్పుడు. సో ఆ విధంగా వాళ్ళ అన్నగారి బస్సులను కూడా మారుతి గారి సినిమాల్లో మనకి చేపెట్టడం జరుగుతుంది. తమ్ముడు ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా చివరిసారి ఏం చెప్తారండి మీ అబ్బాయి గురించి? ఇంకా ఏం చెప్పమంటారు, అన్నీ బాగుండయి, అంతా మంచివాడు. ఈ సినిమా సక్సెస్ అయితే బాబా దయ వల్ల నేను అదే కోరుకుంటున్నా. ఇంకా అదే కావాలి, ఇంకేమీ లేదండి.
ఆడు బాగుంటే అంతే చాలు, 10 మందికి పెడతాడు. అది కావాలి మనకి. అలాంటి వారసుడు మా బందరు వాస్తువుడు అయితే మాకు చాలా గర్వకారణం. గర్వంగా. మీరేమవుతారండి? నేను పంతులు గారి భార్యని. పంతులు గారి భార్య. మా వారసి గారు మా వారసుడు అయినందుకు మా మచిలీపట్నానికే గర్వకారణం. గర్వకారణంగా. మీరు మచిలీపట్నం వాసి కాబట్టి మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వాసిగా మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎంత మంచి మనిషి అనేది మనకి ఎక్కడికి వస్తే కానీ. గుళ్ళల్లో కూడా డొనేషన్లు ఇచ్చి బాగా డెవలప్ చేస్తున్నారు. ఆయన ఏ గుళ్ళు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ గురువులకైనా సరే ఏదైనా ప్రాబ్లం అంటే వచ్చి సాల్వ్ చేసి వెళ్తారు. వాళ్ళకి ఎంతో మంచి వెళ్తారు. వారసుడు కన్నంతకి వీడికి చాలా. ఇంకా ఇంకా చెప్పింది 10 నిమిషాలే, మాకు 10 నిమిషాల్లోనే మాకు చాలా అర్థం అవుతుంది. ఇంకా ఎన్ని చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంటాయి మెమరీస్. మా శ్రీరామనవమికి ఆయన బట్టలు ఇస్తేనే మాకు శ్రీరామనవమి పండుగ. ప్రతి సంవత్సరం ఆయన బట్టలు పంపుతారు. కట్టాలండి. ఆయన బట్టలు కట్టుకుని ఆయన కళ్యాణం చేసుకోవచ్చు. చెయ్యాలి. అక్కడ చూస్తే ప్రతిరోజు పండుగ ఉంది కదా. ఏదైతే ఆయన సినిమా తీశారో ఆ సినిమా టైటిల్ని అక్కడ పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఫుల్ ఫోటో అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ మారుతి గారు, వాళ్ళ అన్నగారు, సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి దిగినటువంటి ఫోటో అనమాట. ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్గా మారుతి గారు, ఆ మారుతి గారి వైఫ్ అండి, మారుతి గారి వైఫ్, వాళ్ళ డాటరు, వాళ్ళ అబ్బాయి అనమాట. వచ్చేసి ఇక్కడ చూస్తుంది మీకు మారుతి గారి సిస్టర్ అంటండి, తర్వాత వాళ్ళ నాన్నగారు అనమాట. ఈ ఇంట్లోనే ఉంటాడు. ఆయన హైదరాబాద్ లో ఉండే ఇల్లు చూస్తే అత్యద్భుతం. కానీ ఆయన ఇక్కడికి వచ్చి ఇదే ఇంట్లో ఉండి ఇదే సోఫాలో కూర్చుని మాతో పాటు బాదం పాలు తాగుతాడు, టీ తాగుతాడు, ఏంట్రా కబుర్లు అంటాడు, ఊరు విశేషాలు మొత్తం అడుగుతాడు. ఇప్పటికీ కూడా ఆవిడ వర్క్ ఆవిడే ఇచ్చేస్తాడు. ఇవన్నీ మారుతి గారు చిన్నప్పుడు ఆయన చేసింది. స్టిక్కరింగ్ ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ 25 ఏళ్ల క్రితం ఆయన క్రియేటివిటీ అది అప్పుడు 30 ఏళ్ళ క్రితం ఆ క్రియేటివిటీ అనేది ఇప్పటికీ కొనసాగుతుంది అనమాట. సో మనతో పాటు మారుతి గారి ఫ్రెండ్ అన్నారనమాట. సో వాళ్ళ ఫ్రెండ్ గారి మాటల్లో కూడా మారుతి గారి గురించి ఏం చెప్తారో మనం విందాం. మీ పేరండి? సార్ నా పేరు నాగరాజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మారుతి అన్నయ్య ఫ్రెండ్ అంటాం కంటే ఆయన ముందు పెరిగిన వ్యక్తిని, ఆయన తమ్ముడు లాంటి వాడిని. తమ్ముడు లాంటి వాడు కాదు, తమ్ముడినే. ఆయనే చాలాసార్లు నాతో అన్నారు, అరే నువ్వు నా యాజ్ యువర్ లైక్ మై బ్రదర్ అని చెప్పేసి. మారుతి అన్నయ్య గురించి చెప్పాలి అంటే ఎన్నో టీవీ షోస్లో కానీ స్టేజ్ షోస్లో కానీ చాలామంది చెప్తారు, మేము బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చాము అని చెప్పేసి చెప్తుంటే మేము వినేవాళ్ళం అంతే. ఫర్ ది ఫస్ట్ టైం మా కంటి ముందు ఒక పేట స్థాయి నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు ఎదిగిన ఆయన తీరు అనేది అత్యద్భుతం అండి. ఈ స్థాయికి వెళ్ళినా కూడా ఆయన ఈ రోజుకి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండక్కి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మచిలీపట్నంలో వాళ్ళ ఇంటికి వచ్చి మాతో పాటు ఎలా తిరుగుతాడంటాడండి, నిజంగా ఎవరన్నా చెప్తే ఆశ్చర్యపోతారు. నిజంగా హైదరాబాద్లో ఆయన్ని కలవాలి అంటే ఎంత అపాయింట్మెంట్స్, ఎంత టైమింగ్ అనేది మేము కళ్ళతో చూస్తే ఏంటి ఇలాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి నా బండి ఎక్కి తిరుగుతున్నాడు. మా మాయ ఆయన బెస్ట్ ఫ్రెండ్ అనమాట, ఆంజనేయులు అని చెప్పి, ఆయన గణేష్ అన్నయ్య అని చెప్పి లేరు. ఇప్పుడు మేము ముగ్గురం బందరు వచ్చినప్పుడు మాతో ఆయన తిరిగిన విధానం చూసి మేము హైదరాబాద్లో ఆయన స్థాయిని చూసి, అరే ఏంట్రా ఇది, ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక గ్లామర్ బండి ఎక్కి మాతో పాటు సెంటర్లో తిరుగుతాడండి. నమ్ముతారా మీరు? ఒక బాదం పాలు బండి దగ్గర ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చి మాతో పాటు ఒక బాదం పాలు తాగుతాడు. ఒక టిఫిన్ బండి దగ్గర మాతో పాటు ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చి మాతో పాటు టిఫిన్ చేస్తాడు. ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆయన ఫ్యామిలీనే కాకుండా మేము కూడా ఆయన ఫ్యామిలీ అనుకుని మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన మమ్మల్ని చూసుకునే విధానం చూస్తే ఒక్కొక్కసారి నిజంగా ఈ ఆంటీ గారు ఎంత అదృష్టం చేసుకున్నారో మాకు తెలియదు, కానీ మేము మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక జన్మలో ఒక అదృష్టం చేసుకుంటేనే ఆయన తమ్ముడుగానో స్నేహితుడుగానో ఇక్కడ ఉంటున్నామని మాత్రం ఖచ్చితంగా అనుకుంటామండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాజాసాబ్ అనేది ఇందాక మీరు అడిగారు సినిమా ఎలా ఉండబోతుందని.
సార్ అన్నయ్య కూడా దాని గురించి ఇప్పుడేం మాట్లాడను, మొత్తం అంతా తర్వాత మాట్లాడతాను. కానీ ఒక్క విషయం, ఫేస్బుక్లో కానీ ఇట్లాంటి సోషల్ మీడియాలో బోల్డ్ ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, కొడతాం, గట్టి కొడతాం. సూపర్. పాన్ ఇండియా రేంజ్లో ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, కృష్ణా జిల్లా వాసి, మచిలీపట్నం యొక్క మొనగాడు, పాతరావున్నపేట పోటుగాడు, మారుతి అనే మార్క్ మీకు చూపించకపోతే అప్పుడు అడగండి. సినిమా ఎలా ఉంటుందంటే మీ అంచనాలకి మించి ఉండేలా అన్నయ్య ప్లాన్ చేస్తున్నాడు. ఆ అంచనాలకి మించి ఉండాలనే లేట్ అవుతుంది తప్పితే ఇంకా వేరే ఏం కాదు. ఫ్యాన్స్ కానీ వేరే వ్యక్తులు కానీ మొత్తం పాన్ ఇండియా రేంజ్లో ఒకరోజు మారుతి గారి గురించి మాట్లాడుకునే రోజు అతి తొందరలోనే ఉంది. ఆయన ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ అన్నయ్య. లవ్ యూ సో మచ్ మారుతి అన్నయ్య. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. వాళ్ళ అమ్మగారు ది రాజా సాబ్ అనే సినిమా బంపర్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్థాయిలో మా కొడుకు దిగ్విజయ యాత్ర చేయాలని చెప్పేసి కోరుకున్నారు. అమ్మగారి మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. నిజంగా మారుతి గారి సినిమాలు అనేవి ఒక మంచి మెసేజ్తో, ఒక రొమాన్స్ ఉంటుంది, ఒక మంచి మెసేజ్ ఉంటుంది. సో ఒక కొత్త తరహాగా సినిమాలు ఉంటాయి అన్నమాట. సో ఈ రాజా సాబ్ అనే చిత్రం కూడా భారీ హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో వాళ్ళు నిజంగా ఒక మంచి మనిషి వాళ్ళ అమ్మగారు. అవన్నీ కూడా మనకి చెప్తుంటే మనకి కళ్ళల్లో నీళ్లు తిరిగానమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిద్దని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఎప్పుడు మీరు ఇలాగే ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను.